బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివేకా హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామం జరిగింది. ఏపీ హోంమంత్రి అనితను వైఎస్ సునీత కలిశారు. వివేకా హత్య కేసు విచారణపై చర్చించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో వైఎస్ సునీత హోంమంత్రి అనితను కలవడంపై చర్చ మొదలైంది. వివేకా హత్య కేసులో త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని ఇటీవల అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివేకా హత్య కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీ హోంమంత్రి అనితను వైఎస్ సునీత కలిశారు. వివేకా హత్య కేసు విచారణపై చర్చించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు కీలక దశలో ఉన్న సమయంలో వైఎస్ సునీత హోంమంత్రి అనితను కలవడంపై చర్చ మొదలైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ లైవ్లో అందిస్తారు. శివ, చెప్పండి. రైట్ నాగరాజు, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే 2019, 2024 ఎన్నికల్లో అప్పటి అధికార పక్షం తర్వాత అధికార పక్షం రెండు అధికార పక్షాలని ఓటమికి కీలకమైన పాత్ర పోషించిన అంశం వివేకా హత్య కేసు. సో ఈ హత్య కేసుకు సంబంధించి కూడా గత 5 సంవత్సరాల కాలంగా కూడా శరవేగంగా దర్యాప్తు జరగాల్సిన పరిస్థితి కనిపించింది. కానీ అప్పటి అధికార పార్టీ నేతల అండదండలతో కేసు పూర్తి స్థాయిలో నీరుగారిపోయింది. అనేక అంశాలకు సంబంధించి వివేక కుమార్తె సునీతారెడ్డి ఇటు హైకోర్టులో పోరాటం చేయటం, అటు కేంద్రాన్ని ఇటు ఎంపీలని రకరకాలుగా ప్రయత్నాలు చేసి తనకి న్యాయం చేయాలని చెప్పి కూడా కోరిన పరిస్థితి కనిపించింది. తాజాగా ప్రభుత్వం మారిపోవడంతో ఎన్నికల ప్రచారంలో కూడా ఇదే అంశాన్ని కడపలో కూడా ప్రస్తావించారు సునీత. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారిపోవడంతో ప్రస్తుతం వివేక హత్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. మరొక అంశానికి సంబంధించి ఏదైతే అవినాష్ రెడ్డి బెయిల్కి సంబంధించి కూడా తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో వాస్తవానికి ఈ నెల 4వ తేదీన తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలని చెప్పి కూడా సిబిఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం ఆ కేసు అయితే విచారణలో ఉంది. వచ్చే వారంలో విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో అత్యంత కీలకమైన దశలో ఉన్న ఈ సమయానికి సంబంధించి కూడా హోంమంత్రి అనితను సునీత కలవటం ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సచివాలయం చూసే పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇటీవల అనేక సందర్భాల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో వివేక బాబాయిని హత్య చేసి తనపై నెపనెట్టి లబ్ధి పొందారు. ఆ కేసులో ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా శిక్షిస్తాము, అన్ని కేసులు బయటికి వస్తాయి, అందరిపై చర్యలు ఉంటాయని చెప్పి ఇటు అసెంబ్లీలో ఇటు అధికారుల సమావేశంలో తాజాగా నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో కూడా ఇదే అంశాన్ని చంద్రబాబు ప్రత్యేకంగా కూడా ప్రస్తావించారు. సో చంద్రబాబు వ్యాఖ్యలు, ఇటు సునీత హోంమంత్రితో భేటీ సైమల్టేనియస్గా జరగడంతో ఖచ్చితంగా ఈ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వారు ఖచ్చితంగా ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి మెడకు చుట్టుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వం ఈ అంశానికి సంబంధించి ఏ రకంగా దర్యాప్తు జరగబోతుంది అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. నాగరాజు, శివ, గతంలో ఇదే అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అవినాష్కి సంబంధించినటువంటి అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు ఆ దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? మరి అంటే ఖచ్చితంగా ఆ గతంలో ఏదైతే చంద్రబాబు చేసిన ఆరోపణలకి పూర్తి స్థాయిలో కట్టుబడి ఉన్నాడు కాబట్టే ఆయన కొత్తగా ఏర్పడిన తర్వాత, అంటే ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత అదే అంశాలని అటు క్యాబినెట్ భేటీలో కానీ, ఇటు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కానీ, అటు అసెంబ్లీలో కానీ చంద్రబాబు ప్రస్తావించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే కడప జిల్లాకు సంబంధించి కొంతమంది పోలీసు అధికారులపై కేసు నమోదు చేయడం, సిబిఐ అధికారులపై కడప జిల్లా పోలీసులు కేసు నమోదు చేయడం, వీటన్నిటిని కూడా సమగ్రమైన రీతిలో దర్యాప్తు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దానికి సంబంధించి కూడా 1-2 రోజుల్లోనే కీలకమైన నిర్ణయం వెలువడే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఏపీ క్యాబినెట్ జరుగుతుంది. క్యాబినెట్ భేటీకి ముందే సునీత హోంమంత్రి అనితతో భేటీ అవడం, ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి కూడా క్యాబినెట్ భేటీలో అనిత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ కేసులో ఎవరైతే ఉన్నారో తద్వారా విచారణ చేపట్టి తమకి న్యాయం చేయాలని చెప్పి సునీత కోరినట్లు కూడా హోంమంత్రి శాఖ కార్యాలయం చెప్తా ఉంది. మరి ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది అనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. నాగరాజు, థ్యాంక్ యూ శివ.